స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రస్తుతం డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతుంది. రోజు రోజుకి ఇటు గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేటువంటి దాదాపు 70 నుండి 80% కేసులు డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఇంకోవైపు పూర్తి స్థాయిలో వర్షాకాలం కూడా రాలేదు, కానీ ఇప్పుడే ఒకవైపు డెంగ్యూ కేసులు రావడంతో అందరూ కూడా కలవరపడుతున్నారు. అసలు ఇప్పుడు డెంగ్యూ కేసులు పెరగడానికి గల కారణాలు ఏంటి, ప్రజల్లో దీని గురించి అవేర్నెస్ ఉందా? దీని గురించి మనతో మాట్లాడడానికి వసంత కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ప్రస్తుతం ఇప్పుడైతే ఈ కేసెస్ సంఖ్య అయితే రోజు రోజుకి పెరుగుతున్నాయి. అసలు ప్రజల్లో అవేర్నెస్ ఉందా, ఏమంటారు సార్ దీనిపైన? ముఖ్యంగా ఇప్పుడైతే కేసులు అయితే పెరుగుతున్నాయో మనకు ఇప్పుడు గణాంకాల ప్రకారం గవర్నమెంట్ కూడా మనకు ప్రతిసారి కూడా గత సంవత్సరాలు కానీ ఇప్పుడు కానీ ఓన్లీ గవర్నమెంట్లో పాజిటివ్ వచ్చే కేసెస్ మనకు చూపించడం జరుగుతుంది. అది 10 అయితే 10, 100 అయితే 100 అలా. ఇప్పటివరకు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పుడు మీరు చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, చిన్న హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, దాంట్లో ప్రైవేట్ ల్యాబ్స్, చిన్న చిన్న ల్యాబ్స్ ఏదైనా కానీ వాళ్ళు రిపోర్ట్ చేయరు. మనం కనిపించేది 10నే మనం నమ్ముకుంటాం గవర్నమెంట్ ఇచ్చే రిపోర్ట్. కానీ ఆ కింద స్థాయిలో ఉండే చిన్న చిన్న ల్యాబ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ల్యాబ్స్ నుంచి కూడా ఆ రిపోర్ట్స్ అనేది రావాలి గవర్నమెంట్కి. వచ్చినప్పుడు సరి అయిన ఫిగర్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు 10 అనుకుంటున్నాము, 100 కావచ్చు దాన్ని. సో ఇలాంటి నంబర్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ నెంబర్ ఉన్నప్పుడు మనకు సరి అయిన అవగాహన కూడా ఉంటుంది ప్రజల్లో. ఏంటంటే ఇప్పుడు ఈ నంబర్తో ఉన్నది కాబట్టి ఒక 100 ఉంది, 100 ఉన్నప్పుడు భయం అనేది ఉంటుంది. దోమల ద్వారా వస్తుంది కదా, దోమల్ని మనం నివారించుకునే విధంగా, మనం సేవ్ చేసుకునే విధంగా అన్నట్టు ఒక అవేర్నెస్ ఉంటుంది, భయం అనేది కూడా ఉంటుంది. సో అలా మనం బయటపడవచ్చు. జనరల్గా దీనిపైన ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? లక్షణాలు ఏ విధంగా ఉంటే మనం ఫస్ట్ స్టేజ్లో గుర్తించడానికి ఛాన్స్ ఉంటుందా? ముఖ్యంగా మనకు ఈ డెంగ్యూ అనేది లక్షణాలు అనేది ఎలా ఉంటాయంటే, ప్రతి డెంగ్యూ కేస్, ప్రతి ఫీవర్ కేస్ని ఈ కాలంలో అంటే వర్షాకాలం సీజన్లో మనం డెంగ్యూగా సస్పెక్ట్ చేయొచ్చు అంతవరకు. వెదర్ ఇట్ ఈస్ వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇమీడియట్గా టెస్ట్ కానీ ఇప్పుడు డెంగ్యూ టెస్ట్ చేయడం వల్ల పాజిటివ్ అని నెగిటివ్ అనేది తెలుస్తుంది. లేదు అన్నప్పుడు దెన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా ట్రీట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, 102, 103 degrees టెంపరేచర్ ఉంటుంది. ఒక 3 to 4 days, 5 days వరకు మినిమం ఉంటుంది. ఇంకొకటి చలి జ్వరం, ఫుల్ చలి రావడం, అలా ఉన్నదంటే సస్పెక్ట్ చేయొచ్చు. థర్డ్ ఏంటంటే వీక్నెస్. అసలు అన్ని జ్వరాలలో ఒక టైప్ ఉంటుంది, ఈ జ్వరంలో ఒక టైప్ ఉంటుంది. ఒక వీక్నెస్ ఒక 4 days, 5 days దాటింది, ప్లేట్లెట్స్ పడిపోయినాయి అన్నప్పుడు అసలు వాళ్ళు నిల్చోలేరు, కూర్చోలేరు. బెడ్ మీద కూడా కూర్చోలేరు, పడుకున్నా తిరుగుతుంది. సో హైలీ సస్పిషియస్ ఆఫ్ డెంగ్యూ. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొకటి జాయింట్ పెయిన్స్, వీక్నెస్, చాలా వీక్నెస్, అసలు బాడీ పెయిన్స్, అట్లా ఒక ఫోన్ పట్టుకోలేరు, వాటర్ బాటిల్ పట్టుకోలేని పరిస్థితిలో ఉంటాం. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్గా దీన్ని డెంగ్యూ సస్పెక్ట్ చేసి డెంగ్యూకి టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం. సో దీంతో పాటు తలనొప్పి రావడం. తలనొప్పి ఎందుకు వస్తుంది? అందరిలో రావడం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ వైరస్ ఏదైతే బాడీలో కొన్ని కోట్ల వైరస్ ప్రొడ్యూస్ అవుతుంది, అలాంటి వైరస్ ఏదైతే బ్లడ్లో క్లాట్స్ ఫామ్ చేస్తుంది. మీకు చూసిన తర్వాత కోవిడ్లో క్లాట్స్ ఫామ్ చేసింది, దీంట్లో కూడా క్లాట్స్. అన్ని వైరస్ ఇన్ఫెక్షన్లో హార్ట్ మీద ఎఫెక్ట్ తీస్తుంది, మయోకార్డైటిస్ వస్తుంది, అలా చాలా ఉన్నాయి. సో దీంట్లో ఈ ఫస్ట్ నేను చెప్పిన 3-4 ఏదైతే ఉన్నాయో హైలీ సస్పిషియస్. సెకండ్, చిల్స్ అనేది, చలి జ్వరం అనేది రావడం అనేది అంటే మలేరియాలో రావచ్చు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూరిన్లో మంట వచ్చినప్పుడు అలాంటి దాంట్లో. ముఖ్యంగా దీంట్లో ఈ 4 సిమ్టమ్స్. దాంతోపాటు ఒక్కోసారి పెయిన్ ఆఫ్ డామిన్ వస్తుంది, కడుపులో నొప్పి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గాల్ బ్లాడర్ అనేది ఇన్ఫెక్షన్ వస్తుంది, డ్యామేజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ కమ్స్ ద లివర్లో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, మొత్తం లివర్ ఎంజైమ్స్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో అన్ని లివర్ సిఆర్పి పెరగడము, ఎస్జిఓటి, ఎస్జిపిటి ఇవన్నీ కూడా ఇప్పుడు పెరగడం జరుగుతుంది.
సో ఇదంతా కూడా వన్ ఆఫ్ ద సైన్స్ సింటమ్స్ అని చెప్పవచ్చు. ఒక్కోసారి లూజ్ మోషన్ కాకపోవచ్చు. బట్ ఈ సిమ్టమ్స్ వచ్చినాయి, కడుపు నొప్పి ప్లస్ ఈ పైన 4 చెప్పినది అది ఉన్నప్పుడు డెఫినెట్లీ డెంగ్యూ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఒక పర్సన్కి ఇది డెంగ్యూ వైరస్ అటాక్ అయిందంటే ఎన్ని రోజుల వరకు ఉంటుంది? సార్ ఇప్పుడు ఒక పర్సన్కి డెంగ్యూ వైరస్ సపోజ్ ఎక్కడో నిజామాబాద్లో ఉంది, అక్కడికి వెళ్ళింది ఫీవర్ వచ్చి, అక్కడికి వెళ్ళింది ఏం కాలేదు, అక్కడ మిగతా ఫీవర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకి ఈ దోమ కుట్టినట్టయితే 3, 4, 5 రోజుల వరకు కూడా వాళ్ళకు నెగిటివ్గానే ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి అది ఉండదు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫీవర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ నుంచి బయటకు రావడం. ఫస్ట్ 3 days 5 days ఏదైతే ఉంటుందో 5 to 6 days NS1 పాజిటివ్ అనేది ఉంటుంది. NS1 పాజిటివ్ వచ్చినప్పుడు ఫస్ట్ డేస్లో 5 to 6 daysలో ఇది ఎర్లీగా మనకు మొన్ననే మనకు ఇన్ఫెక్షన్ సోకింది అని అర్థం. అంటే ఇన్ఫెక్షన్ రావడం, అది డెంగ్యూ 1 to 6 days. ఆ తర్వాత NS1 వెళ్ళిపోతుంది. NS1 అంటే యాంటీజెన్ అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత IgM వస్తుంది. IgM అంటే ఓకే ఇది 5 to 6 days తర్వాతనో 6 to 7-8 daysలో ఇది ఒక పాజిటివ్గా రావడం జరుగుతుంది. NS1 వెళ్ళిపోతుంది, బట్ స్టిల్ ఒక ఇన్ఫెక్షన్ స్టేజ్లోనే ఉంటుందంట. IgM యాంటీబాడీస్ అన్నట్టు. ఈ యాంటీబాడీస్ వచ్చిన తర్వాత కూడా ఈ మధ్యనే 4-5 రోజుల కింద ఇన్ఫెక్షన్ వచ్చిందని అర్థం. అంటే ఆ తర్వాత IgG వస్తుంది ఆఫ్టర్ 10 days తర్వాత అలా. సో ఇట్ విల్ పర్సిస్ట్ ఫర్ 3 to 4 months 5 months వరకు ఉంటుంది. సో ఈ పర్సన్కి డెంగ్యూ అనే వ్యాధి వైరస్ వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చిందని అర్థం అన్నట్టు. 3 నెలల తర్వాత కూడా పాజిటివ్గా IgG చూపిస్తుంది. సో ఈ ఫస్ట్ ఏదైతే NS1 పాజిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఈ హై గ్రేడ్ ఫీవర్, చిల్స్, బాడీ పెయిన్స్, వీక్నెస్, హెడేక్, పెయిన్ అబ్డామిన్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఈ సమయంలో ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధం అంటే ఏంటంటే వైరస్ బాడీలో కోట్ల వైరస్ ప్రొడ్యూస్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారు డెంగ్యూ అంటే ఏదో చిన్నగా వైరస్ లోపలికి వెళ్తుంది. ఒక్కసారి ఫస్ట్ ఒక బ్యాచ్ ఆఫ్ వైరస్ తయారైంది ప్లేట్లెట్స్ని తిని ఆ ప్లేట్లెట్స్ నుంచి ఈ వైరస్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఒక్కసారి 2 lakhs ఒక 4 lakhs ప్లేట్లెట్స్ ఉన్నాయి ఫస్ట్ డే. 4 lakhs నుంచి 3,20,000 3 lakhsకు పడిపోతుంది. ఈ వైరస్ అనేది దాన్ని అటాక్ చేయడం వల్ల దాని ప్లేట్లెట్స్ తగ్గించి కిందికి పడిపోతుంది. సో ప్రొడక్షన్ అనేది ఎంత ఉన్నా అని కూడా 3 lakhsకి వస్తుంది. నెక్స్ట్ డే ఇంకొన్ని కోట్ల వైరస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ డే ఒక కోటి 10 కోట్ల వైరస్ 10 కోట్లు అనుకోండి, నెక్స్ట్ డే 20,000 కోట్ల వైరస్ ప్రొడ్యూస్ అవుతుంది. అట్లా ఇంకా ప్లేట్లెట్స్ 3 lakhs నుంచి 1 lakh పడే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ వైరస్ 3 to 5 days మ్యాక్సిమం పీక్గా ఉంటాయి, ఆ టైంలో వైరస్ ప్లేట్లెట్స్ని అటాక్ చేసి 20,000 వరకు కూడా పోవచ్చు, ఇంకా కిందికి పోవచ్చు. సో ఈ ఫస్ట్ స్టేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ NS1. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.